నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు చింత రుక్మాంగదరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. సార్, కరణం గురించి బేసిక్స్ అన్ని చెప్పారు. మరి కరణంలో భాగంగా ఫస్ట్ కరణం గురించి ఏం చెప్తారు? మొదటి కరణము భవకరణము. ఈ భవకరణానికి గ్రహము అంగారకుడు కుజుడు, దేవత నరసింహస్వామి, జీవి అంటే ప్రాణి సింహము. ఈ కరణంలో పుట్టిన వాళ్ళకు కుజుడు స్త్రీ నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాము, స్త్రీ రాశిలో ఉన్నాడు అనుకుందాము, ఆడసింహము. పురుష రాశిలో పురుష నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, మగసింహము. నరసింహస్వామి అంటే అప్పుడు పురుష రాశిలో ఉన్నప్పుడు నరసింహస్వామి మాత్రం ఉన్నాడు, అలాగే వెళ్ళవచ్చు, భవకరణ రోజు వెళ్ళొచ్చు. స్త్రీ రాశిలో స్త్రీ నక్షత్రంలో కుజుడు ఉన్నాడంటే లక్ష్మీ నరసింహస్వామి అలానికి వెళ్ళచ్చు. స్త్రీ కదా అంటుంది. ఈ కరణంలో మగవాళ్ళు పుడితే కన్నా ఆడవాళ్ళు బాగుంటారు. ఈ మగవాళ్ళు పుడితే ఏమంటే ఈ సహజంగా జంతువుల్లో సింహము ఆడసింహం వేటాడుకొని వస్తే మగసింహం తింటూ ఉంటుందని అందరూ తెలుసు. అంటే ఇప్పుడు ఈ భవకరణంలో పుట్టిన వాళ్ళ మగవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ పెళ్ళైతే కూడా భార్య జీతం ద్వారా, భార్య సంపాదన ద్వారా, భార్య తెచ్చిన కట్నం ద్వారా బతుకుతుంటారు. తెలివిగా వాళ్ళకి అది కలిసి వస్తుంది. వాడికేమి అట్ట చిన్నప్పటి నుంచి ఏదో తిరుక్కుంటాం పిచ్చాపాటి. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెద్దగా పని చేయరు. వాళ్ళు స్టైల్గా, వాళ్ళకు పెద్ద పెద్ద వెంట్రుకలు ఉంటాయి. ఈ భవకరణలో పుట్టిన వాళ్ళకు సింహం జూలు ఎలా ఉంటుందో అలా హెయిర్ స్టైల్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి వాడు హెయిర్ స్టైలే వాడికి అందం అంటూ ఉంటారు. వాళ్ళకి తెలియదు వాళ్ళ భవకరణలో పుట్టినామని. సింహం యొక్క స్వభావం అలాగే వచ్చి ఉంటుంది. నేను ఎప్పుడు సింగిల్ అంటూ ఉంటారు, మనం ఎప్పుడు లైనర్ అంటుంటారు, మనం కింగే అంటూ ఉంటారు. అటువంటి మాటలే వస్తూ ఉంటాయి. టీ షర్ట్ కూడా సింహం ఉన్న టీ షర్ట్ లాంటివి వేస్తూ ఉంటారు. లైన్ అని రాసుకోవడము ఇటువంటివి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా చేసేస్తారు అవి. వాళ్ళ గోర్లు కూడా నైల్స్ కూడా సింహం అలాగే పెంచుకుని అందంగా చూసుకుంటారు. నైల్ పాలిష్ కొట్టేసి చూస్తుంటారు. మాటలో అలాగే హుందాతనం ఉంటుంది. అదే వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కూడా భార్య ద్వారా వచ్చిన ఆదాయాన్ని, సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు పురుష రాశిలో ఉన్నప్పుడు. అదే స్త్రీ రాశిలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రయత్నించి సంపాదించి ఫ్యామిలీని పోషించేస్తారు. అడవిలో సింహాలు ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ స్త్రీ పురుషతత్వం. భవకరణం రోజు నరసింహస్వామి ఆలయానికి వెళ్ళాలి. వెళ్ళి నేను చెప్పినట్టు అగరబత్తులు కావచ్చు, గంట కావచ్చు, ఏదైనా సేవ చేయొచ్చు. భవకరణం 11 hours ఉంటుంది. నరసింహస్వామి ఆలయాలు మనకేమున్నాయి? సింహాచలం ఉంది, అదేవిధంగా అహోబిలం ఉంది, అంతర్వేది ఉంది, యాదగిరిగుట్ట ఉంది. మన అదృష్టం కొద్దికి నరసింహస్వామి ప్రాచీన 1000 సంవత్సరాల ఆలయాలు అద్భుతంగా ఉన్నాయి. ఆయన యుగాన్ని ఉదరించిన యుగదేవత ఆయన. ఈ భవకరణలో పుట్టిన వాళ్ళు వీళ్ళని పొగడతా ఉంటే చాలా ఏమైనా చేసేస్తారు. పొగడతా వీళ్ళకి బలహీనత. నీకు మించిన వాళ్ళు లేరు, నువ్వే కింగు, నువ్వు లైను, నువ్వు అది ఇది అంటూ ఉంటే చాలు ఆనందానికి వీళ్ళు ప్రాణమైన ఇచ్చేస్తారు. అంటే చచ్చిపోరు కానీ ఏమైనా చేసేస్తారు. పొగడతా వీళ్ళ యొక్క బలహీనత. అదేవిధంగా ఈ కరణానికి కుజుడు గ్రహం అని చెప్పాను నేను. ఈ కుజగ్రహము జాతకంలో అనుకూలమైన ప్లేస్లో ఉంటే ఆర్మీ, పోలీస్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్, మెడికల్ డిపార్ట్మెంట్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, కుజ సంబంధమైనటువంటి వృత్తులు ఆటోమేటిక్గా ఎంచుకోవచ్చు. అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు. కుజుడు వచ్చి మార్షల్ ఆర్ట్స్కి కారకుడు. రక్త పరీక్ష ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా, బ్లడ్ రక్తకారుడు కుజుడే, తీసుకునేస్తారు. కుజుడు సోదరి కారకుడు. వీళ్ళకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా బాగా హెల్ప్ చేస్తారు. మనమంతా కలిసి ఏదో ఒకటి చేసి మనకి ఏదో దారి చూపించాలంటూ ఉంటారు అందరూ. గమ్మనే ఉంటాడు. వాళ్ళ అన్నోళ్ళు అక్కలు చెల్లెలు అందరూ కలుసుకొని నువ్వు ఇది పెట్టుకోరు అబ్బా ఏదో ఒకటి పెట్టిస్తారు, వదిలేరు. అంటే పురుష రాశిలో పురుష నక్షత్రం ఉన్నప్పుడే ఇది ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తేనే వీళ్ళు ఏదో అవుతారు. స్త్రీ రాశిలో ఉన్నప్పుడు వీళ్ళే సపోర్ట్ చేసి అందరినీ కాపాడేస్తారు. అక్కడ మేలు ఫీమేల్ సింహాలు ఎలా ఉంటే అలాగే ఉంటారు. కాబట్టి ఈ వెంట్రుకలు, స్వభావం, కేశ సౌందర్యం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. వాళ్ళకి కానీ వెంట్రుకలు ఆలిపోయినట్టు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అదేదో ఇంకా ప్రపంచంలో వీళ్ళకు ఏదో కొట్టుకోమని ఫీల్ అవుతుంటారు. కాబట్టి నరసింహస్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్. లక్ష్మీ నరసింహ స్తోత్రము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అని ఉంది. ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్ పరమేశ్వరుడే. ఆయన తనకు విపత్తు వచ్చినప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడే అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చెప్పాడు. ఆయన నరసింహస్వామిని పిలిచాడు. పిలిస్తే ఆయన వచ్చి కరావలంబ స్తోత్రం చేతులు అని ఆయన అభయహస్తం ఇచ్చి ఆదిశంకరులను కాపాడారు.
అద్భుతమైనటువంటి చాలా శక్తివంతమైంది. అది ప్రతిరోజు వినొచ్చు. ఇంట్లో పెద్ద సింహం ఫోటో వాల్ పేపర్ పెట్టేయచ్చు. బయట ప్రహరీ ఉంటే 2 సింహం బొమ్మలు పెట్టచ్చు. కుర్చీ ఉంటే సింహాలు పెట్టచ్చు. ఆ బ్రీతింగ్లోకి వెళ్ళాలి. జూకు వెళ్తే సింహం ఉన్న చోట ఎక్కువసేపు ఉండాలి. దానికి కుదిరితే 1 డే ఫుడ్కి కూడా డొనేషన్ ఇవ్వచ్చు. ఇంకా ఉంటే సింహంతో ఫోటో తీసుకునే అవకాశాలు ఏదైనా ఉంటే తీసుకోవచ్చు. ఇది భవకరణంలో వాళ్ళకు సింపుల్గా ఈ యొక్క పరిహారాలు. ఈ కరణం యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఈ కరణాన్ని బలపరుచుకుంటే లైఫ్ అంతా వచ్చేస్తుంది. జీవితం అంతా. ఇంకా నాకు ఏలినాడ్సన్ ఉంది, గురుబలం లేదు, ఈ రాసు ఈ వారికి ఈ వారం బాగలేదని చెప్పారు, అంత దేనికి అవసరం లేదు. లైఫ్ కరణంలో డిజైడ్ అయింది. అందుకే కరణం తప్పితే మనం. ఇదే అంగారకుడు అష్టమ స్థానము, షష్టమ స్థానము, వ్యయ స్థానము ఇలా దుస్థానాల్లో ఉన్నప్పుడు వెళ్ళకూడదు. శుభస్థానాల్లో యోగంగా ఉండాలని చెప్పాను. కాబట్టి అంగారకుడు జాతకంలో ఎలా ఉన్నాడో అప్పుడే కరణాన్ని బలపరచాలి, లేదంటే కుదరదు. కరణ గ్రహము వ్యతిరేకంగా ఉంటే కరణం పనిచేయదు. అంగారకుడు అవయోగిగా వచ్చినా, బాధకాధిపతిగా వచ్చినా కరణం పనిచేయదు. తిదో, వారము, నక్షత్రం చూసుకొని అవి ఏది యోగంగా ఉంటాయి. నేను చెప్పిన 5లో ఏది నెంబర్ 1గా ఉంటే దాన్ని పట్టించుకోవాలి. కరణం బాగలేదంటే తిది శూన్యం చూసుకుందాం, లేదంటే యోగాను చూసుకుందాం. దోవ ఎక్కడో చోట జాతకంలో దొరికిపోతుంది. కానీ కరణంగానే బాగుందంటే ఇంక వాళ్ళకి తిరుగులేదు. ఇది భవకరణం యొక్క వివరం. ఓకే.